దీని షేప్ ఏమంటారు? హార్ట్ కదా. ఇందాక అక్క ఒక సాక్ష్యం చెప్పారు కదా, ఏం చెప్పారు? ఈ స్థలము లేదా ఈ యొక్క బెతెస్దా గార్డెన్ అనేది ఎలాంటిది? హాస్పిటల్ లాంటిదని చెప్పారు కదా. ఇప్పుడు మనము ఇది ఏ హాస్పిటల్? ఆత్మ సంబంధమైన వ్యాధులను బాగు చేసే హాస్పిటల్, అవునా కాదా? ఇప్పుడు మనం ఈ స్థలానికి రిట్రీట్కి వచ్చేటప్పుడు ఎలాంటి హృదయంతో ఉంటాము? చెప్పాలి, ఎలాంటి హృదయంతో ఉంటాం? దీని మీద ఏమని రాస్తుంది? మై హార్ట్. అంటే ఎవరి హృదయము? ఎవరికి వారికి చెప్పండి, నా హృదయము. ఇక్కడికి వచ్చే ముందు ఇది ఎలా ఉంది? నల్లగా ఉంది కదా, బ్లాక్ కలర్ లో. అంటే దేనికి గుర్తు? మన హృదయం దేని చేత నింపబడింది? చెప్పాలి, పాపము చేత నింపబడింది. ఇప్పుడు మనం ఈ స్థలానికి వచ్చినప్పుడు మనకి ఇప్పుడు దేని గురించి వర్తమానం చెప్పారు? పశ్చాత్తాపం గురించి, పాపాలు ఒప్పుకోవడం గురించి చెప్పారు, అవునా కాదా? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి ఈ ఎర్రటిది ఏమిటి? రెడ్ కలర్ కార్డ్ దేనికి సూచన? యేసయ్య రక్తానికి సూచన. దీని మీద ఏమని రాస్తుంది? రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపము అని రాసింది, అవునా? కనబడుతుందా అందరికి? పశ్చాత్తాపము అని రాసింది. ఇప్పుడు మనం పశ్చాత్తాపడి ఈ యేసయ్య రక్తంలో మన పాపాలు కడుక్కున్నాం అనుకోండి, మన హార్ట్ ఎలా మారిపోతుందో తెలుసా? మన హార్ట్ ఎలా మారిపోతుందో తెలుసా? చూపించనా? చూసారు ఎలా మారిపోయింది? తెల్లగా మారిపోయింది. ఈ మారిపోయిన హార్ట్ లో ఎవరున్నారా? ఎవరున్నారు? అంటే ఇప్పుడు మనము ఈ స్థలానికి ఎలాంటి హృదయంతో వచ్చాము? చెప్పాలి, పాపపు హృదయంతో వచ్చాం. మనము యేసయ్య రక్తం చేత కడుగబడ్డప్పుడు, మనము పశ్చాత్తాపడ్డప్పుడు మన హృదయం ఎలా మార్చబడుతుంది? ఎలా మార్చబడుతుంది? తెల్లగా మార్చబడుతుంది. అలాగే ఆ హృదయంలోకి ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? ఇక్కడ ఇప్పుడు మీ అందరికీ ఇవి పంచిపెట్టడం జరుగుతుంది మధ్యాహ్నం సెషన్లో, లంచ్ తర్వాత. మీరేం చేయాలంటే ఈ హార్ట్ని మీరు జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకొని మీరు ఎప్పుడైతే ఈ స్థలంలో ఉండి పశ్చాత్తాపడి మార్మన్స్ పొంది మీ హృదయాలు తెల్లగా మార్చుకుంటారో అప్పుడు ఈ ప్లేస్ లో మీ పేరు రాసుకోండి. అర్థమవుతుందా? అప్పుడు హార్ట్ లో ఎవరెవరికి స్థానం మాత్రమే ఉంటుంది? మీకు, యేసయ్యకి. మన హృదయంలో ఎవరికి స్థానం ఉండాలి? యేసయ్యకి మాత్రమే స్థానం ఉండాలి. మరి ఎవరికి దానికి చోటు ఇవ్వడానికి అవకాశము లేదు. మరి ఎంతమందికి ఇలాంటి తెల్లటి హృదయం కావాలి? కావాలా? అందరికి 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 ఎంతమంది కావాలి? చేతి చూపించండి. వావ్, ఇంతమందికి తెల్లని హృదయం కావాలా? మరి ఎంతమంది ఇప్పుడు పశ్చాత్తాపడ్డారు? ఎంతమంది పాపాలు ఒప్పుకున్నారు? ఎంతమంది హృదయాలు తెల్లగా మార్చబడ్డాయి? కాబట్టి మనకు ఈ స్థలం